ఈరోజు ఫోర్త్ టీ20 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్లోని బిల్ పిపెన్ ఓవల్ గోల్డ్ కాస్ట్ స్టేడియంలోనే జరగనుంది. ఇండియాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. అభిషేక్ శర్మ ఈ సిరీస్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మ్యాచ్లను కూడా భారీ స్కోర్ చేయాలి. అటు శుభ్మన్ గిల్ అంతా ఫామ్లో లేకపోయినా అభిషేక్ శర్మ మాత్రం మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్లోనైనా గిల్ ఫామ్లోకి రావాలని కోరుకుందాం. అటు సూర్యకుమార్ యాదవ్ స్టార్టింగ్లో మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ క్రీజ్లో నిలవలేకపోతున్నాడు. తిలక్ వర్మ అటు పోయిన మ్యాచ్లోనూ మంచి ప్రదర్శన చేసి ఫామ్ను అందుకున్నాడు. హర్షదీప్ సింగ్ తన మంచి బౌలింగ్తో ఆస్ట్రేలియన్స్కి చుక్కలు చూపిస్తున్నాడు. మూడవ టీ20లో ఏకంగా 3 వికెట్లు తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ మంచి ఫామ్లో కనబడుతున్నాడు. అటు బుమ్రా కూడా తనదైన శైలిలో మంచి బౌలింగ్ చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మంచి బౌలింగ్ చేస్తున్నారు. శివం దుబే విషయానికి వస్తే సరిగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఓపెనర్గా మాథ్యూ షాట్, మిచెల్ మార్ష్ వచ్చే అవకాశం ఉంది. అటు మ్యాక్స్వెల్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే జాస్ ఫిలిపిని కూడా ఆడిపించే అవకాశం ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే కుహ్నేమాన్ ప్లేస్లో ఆడమ్ జంపాను తీసుకునే అవకాశం ఉంది. అటు ద్వార్షియస్ను కూడా ఆడించే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 134, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 122 ఉంది. హైయెస్ట్ స్కోర్ 149, లోయెస్ట్ స్కోర్ 89, హైయెస్ట్ చేజుడు 146. పేసర్లకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు వర్షం పడే అవకాశాలు అంతగా ఏమి లేనట్లు ఉండబడుతుంది. ఇండియా ప్లేయింగ్ 11 చూసినట్టయితే ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ, శివం దుబే లేదా నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి. ఈ సిరీస్ను ఇండియా సొంతం చేసుకోవాలంటే మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లో 2 గెలవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.